న్యూస్ ప్రతినిత్యము ఒక జర్నలిస్టు ఏదో ఒక సమస్యతో ఆసుపత్రిలో చేరడం, అనారోగ్యంతో వివిధ రకాల ఇబ్బందులతో సతమతమవ్వడం జరుగుతున్నదని, దానికి కారణం అతనికి వృత్తిపరంగా ఉన్న ఇబ్బందులే కారణమని TUWJ IJU జిల్లా అధ్యక్షుడు సలీం అన్నారు. షాబాద్ మండలానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన కడుమురి రాములు సంతాప సభకు ఆయన హోప్ ఫౌండేషన్ అధ్యక్షులు కొండా విజయ్ తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఒత్తిడిల కారణంగా అనారోగ్యాలకు విలేకరులు గురవుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విలేకరులు నిరుపేదలని, అందరి సమస్యలను సమాజానికి తెలియజేసేవారు. సమస్యలకు గురైతే ఎవరు దిక్కు అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ తప్ప ఎలాంటి పథకాలను విలేకరులకు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తమ సమస్యలను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా విలేకరుల ఆరోగ్యం కొరకు ఆరోగ్య భద్రతా పథకాన్ని అమలు చేయాలని, బీమా ప్రభుత్వమే చెల్లించి పేద విలేకరులను ఆదుకోవాలని అన్నారు. అలాగే విలేకరుల పిల్లల ఉన్నత చదువులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాములు కుటుంబానికి ఎల్లవెల్లలా సపోర్టుగా ఉంటామని తెలిపారు. షాబాద్ మండల జర్నలిస్టుల సంఘం తరపున రాములు కుటుంబానికి సహాయం చేయడం చాలా సంతోషకరమైన విషయమని ఆయన కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా ఏ విలేకరికి ఇబ్బంది వస్తే ఇలాంటి కార్యక్రమాలు చేసి వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని అన్నారు. ఆంధ్రప్రభ యాజమాన్యం రిపోర్టర్లు కలిసి రాములు కుటుంబానికి చేసిన ఆర్థిక సహాయాన్ని, అలాగే షాబాద్ మండలం రిపోర్టర్ల సంఘం అందరి సహకారంతో రాములు కుటుంబానికి 8 లక్షల రూపాయలు అందజేయడం సంతోషకరమైన విషయం అన్నారు. విలేకరుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ మధుసూదన్ రెడ్డి. ఈనాటి మానవత్వ పరిమళం, మంచితనానికి మరో లేకుంటే ఏ పార్టీ మీటింగ్ ఉంటే ఆ పార్టీ నాయకులు వెహికల్ తీసుకోపోతారు. కానీ గ్రామీణ స్థాయి రిపోర్టర్కు వారికి ఉన్న పల్సర్ అది 12-20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. లీటర్ పోసుకోవాలంటే వారికి ఎంతో ఇబ్బంది. అలాంటి జీవితం అన్న రిపోర్టర్ అలాంటి జీవితం గడిపినటువంటి గ్రాములు ఏమన్నా ఏంది పరిస్థితి అంటే పిల్లల ఫీజులన్నా అనుకుంటున్నాను, కష్టాలు ఉన్నారు అని ఒక్కొక్కరు వచ్చి కూర్చొని నేను రాసింది వాస్తవానికి రాసింది చూసి రాసుకొని ఆఫీసు పంపి అయిపోయిందన్న ఈ రోజు పోతున్నానని చెప్పినటువంటి పేద జీవి మనలో నుంచి వెళ్ళిపోయాడు. అది బాధాకరమైనటువంటి విషయం. మన రిపోర్టర్ జీవితము ఏదో పిల్లలు బట్టలు వేసుకొని అవసరమైతే ఆ రోజు ఉట్టుకొని నైట్లో ఉట్టుకొని పొద్దుగాల తీసుకొని చెమ్ములో ఉన్నాలు వేసుకొని సాఫ్ చేసుకొని తొట్టుకొని వచ్చే జీవితం అన్న రిపోర్టర్ది. ఏదో తెల్లకున్నారని అందరూ అనుకుంటారు, కానీ కాదు. ఎన్ని అవినీతులను బయటకు తీస్తాడు, ఎంతమందితోనూ పోరాటం చేస్తాడు. ఓ పార్టీతో రాస్తే ఇంకో పార్టీ అయినా కోపడతాడు, ఏమే తెలుగుదేశం పైన రాష్ట్రము అంటాడు. ఓ ఆఫీసర్ మీద రాస్తే ఇంకో ఆఫీసర్ పంపిస్తాడు. ఎన్నో అవినీతులను బయటకు తీస్తాడు, కానీ ఈయన అవినీతి చేయడు. ఉపాసమే ఉంటే దీన గాథ రిపోర్టర్ గ్రామీణ విలేకరు. దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి SC ST BC మైనార్టీ JIC సంఘం సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. అలాగే కుర్మ సంఘం నాయకులు పాండు గారికి, యాదయ్య గారికి, ఆ సంఘానికి సంఘ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ పీసర్ సురేందర్ రెడ్డి గారికి, రామరెడ్డి గారికి, అలాగే యాదవ్ కోసం జనం కోసం జనం కోసం జనం కోసం నిలిచినోడే మనిషిరా మనిషిరా, జాతి జాగృతి కోరినోడే మనిషిరా మనిషిరా. కులం కులమని కుంగిపోడు, జాతిని మలిచిపోడు. పెళ్లి చెల్లించుకుండవు, హద్దులుండవు, సరిహద్దులుండవు. ఆ రోజు జైలీశ్వరమని ఎంత పవిత్రమైన చెల్లి ఓ తర్వాత జైలు అయిపోయింది. సంవత్సరాలు గడిచిపోయింది. మన ఇంట్లో తినడానికి తిండి లేకున్నా అవుతుందాని గురించి ఆలోచించేటటువంటి తత్వం మైండ్ సెట్ జర్నలిస్ట్. ఎంతో మంది జర్నలిస్టులు పేదవాళ్ళగానే ఉంటున్నారు, పేదవాళ్ళగానే అంతరించిపోతున్నారు. ఆ మధ్య మన నియోజకవర్గంలో లక్ష్మణని తమ్ముడు చనిపోయి పాపం మైనాబాద్ కరోనా కాలంలో
ఓ స్టేజ్లో ఉన్నాడు లక్ష్మణ్ అప్పటికి. కానీ రాము లాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ. ఎంతో మేము చాలా చదువు కూడా నా దగ్గర చాలా అంటే చాలా. అసలు కర్నూలు ఫ్యామిలీ నాకు చాలా చదువుకుంటారు. మొత్తంలో తిరుమలపురంలో కర్నూలు ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా క్లోజ్ ఉంటారు. దాంట్లో ఈయన ఒకరు మా ఫ్యామిలీ మెంబర్ లాగానే ఫీల్ అయిపోయి ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటుంది. నిజంగా లాస్ట్ చనిపోయే ముందు కూడా చనిపోయే ముందు ఒక నెల రోజులు 2 నెలల ముందు కూడా కలిసాను. ఏదో డాక్టర్ కోసం తప్పించు పాపం. ఆమె ట్రాన్స్ఫర్ చేయాలి సార్ సీను రామచంద్ర వీళ్ళు ఫోన్ చేసి వ్యక్తి పరిస్థితి ఆమె చేయాలని పట్టుబట్టి ఆమెకు లెక్కించడం చేయించడం పాపం. ఆమె మళ్ళీ మొన్న రిపోస్టింగ్ అవుతుందని చెప్పి కూడా ఆమె గుర్తు చేసిందమ్మా, మేము అడిగినాము పాపం రాములు చనిపోయాడు కదమ్మా పాపం అని ఆమెకు గుర్తు చేసినాను. నేను ఆమె గుర్తు చేసాను. అంటే ప్రతిదాని కోసం, సమాజం కోసం కాదు, ఇండివిజువల్గా ఒక జర్నలిస్ట్ అనేవాడికి ఒక అవతల వ్యక్తి మంచి వ్యక్తి అనిపించుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోయేటటువంటి తత్వం ఆలోచన జర్నలిజంలో ఉంది, ఈ వృత్తిలో ఉంది. అనుక్షణం ప్రజల కోసం తప్పిస్తాం, అనుక్షణం జనం కోసం తప్పిస్తాం. తాను తిన్నా తినకున్నా, తన కుటుంబం తిన్నా తినకున్నా, తన కుటుంబం ఎక్కడున్నా, తన కుటుంబం ఏమైపోయిందని ఆలోచన లేకుండానే రోజులు నెలలు సంవత్సరాలు వారాలు ఇవన్నీ గడిచిపోతున్నాయి జర్నలిస్టులు. ఆ విధంగా కర్పూరం లాగా కరిగిపోయినటువంటి వాళ్ళలో ఒకడు మన రాముడు బాబు. ఆయన జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన ఆరోగ్యాన్ని, చివరికి ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా ఆయన నిరంతరం సేవ కోసం తప్పించాడు. కానీ మనకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నాం, ఏం సపోర్ట్ చేస్తున్నాం అనేది ఈ పరిస్థితులు బట్టి తెలిసిపోతున్నాం. 11 గంటల కంటే 11 గంటల కోసం 12 గంటలకైనా మనం వస్తున్నాం, మన బతుక రాలేదు. కానీ ఇది దురదృష్టమైనటువంటి పరిణామము. ఇటువంటి పరిణామాలు, ఇటువంటి పరిస్థితులు ఎవరికి ఉండకూడదు, ఎవరికి రాకూడదు. వాళ్ళకంటూ మనం అందరం కూడా అండగా ఉండాలి. కడుమూరి రాములు సంతాన సభకు విచ్చేసిన జిల్లా రెవల్యూషన్ అధ్యక్షులు సలీం భాయ్ గారికి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు యాదయ్య గారికి, మండల అధ్యక్షులు గారికి, టీఆర్పీ మండల అధ్యక్షులు డేవిడ్ గారికి, కార్యదర్శి కృష్ణ గారికి, అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిత్రులు, సోదరులు, సంతాన మార్కెట్ కమ్యూనికేషన్ సురేందర్ రెడ్డి గారికి, గుడిమల్తో మార్కెట్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ గారికి, షాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాంతారెడ్డి గారికి, నాతో పాటు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారికి, సర్పంచులు స్థానిక సర్పంచ్ అశోక్ గారికి, సంగపల్లిగూడెం సర్పంచ్ చెన్నై గారికి, రుద్రవరం సర్పంచ్ యాదరెడ్డి గారికి, చందనవెల్లి సర్పంచ్ స్వామి గారికి, మాజీ సర్పంచులు నరేందర్ రెడ్డి గారికి, రాజేందర్ రెడ్డి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, సోలిపేట సర్పంచ్ రాజేందర్ రెడ్డి గారికి, మద్దూరు సర్పంచ్ రాజు గారికి, మాజీ ఎంపీసీ పాండు గారికి, సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ అంతరం సర్పంచ్ రావులరెడ్డి గారికి, ఆలపల్లి సర్పంచ్ మాణిక్య గారికి, నాగర్గూడ సర్పంచ్ మహేందర్ గౌడ్ గారికి, తిరుమలాపూర్ సర్పంచ్ మందమ్మ గారికి, సీతారాంపూర్ సర్పంచ్ చెన్నై గారికి, కేశగూడ సర్పంచ్ రాజు గారికి, మిగతా ఎడవల్లి సర్పంచ్ నరసింహ గారికి, పొద్దుల సర్పంచ్ నరసింహ గారికి, ఐకమూరు సర్పంచ్ యాదయ్య గారికి, మిగతా సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఈరోజు ఏదైతే మనం రాములు గారి సంతాన సభ జరుపుకుంటామో అలివేలు రాములు, అదేవిధంగా సాయి కృష్ణ, వంశీకృష్ణ, రాములు లేని బాధ మనకంటే ఎక్కువ వారి కుటుంబానికి, అలివేలకు కానీ, వారి కుమారులకు కానీ, వారి తల్లిదండ్రులకు కానీ మనం తీర్చలేకపోతుంది. ఎందుకంటే మేము ముఖ్యంగా నాయకులకు
ఏ గ్రామాలకు వెళ్ళినా, ఏ సభలకు వెళ్ళినా, సమావేశాలకు వెళ్ళినా ముఖ్యంగా ఫస్ట్ ఇద్దరినే గుర్తుపెట్టుకుంటాం. పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు లేకుంటే ఫస్ట్ వరుసలో వాళ్ళు రాకపోతే, కనబడకపోతే ఇంకో మిత్రుడిని అడుగుతాం, ఏంది ఈరోజు వాళ్ళ ముందు కనబడతలేదని. అదేవిధంగా రెండో వ్యక్తులు అంటే మన పార్టీ నాయకులు ఒకసారి 2 సార్లు కనబడకపోతే ఎందుకు రాలేడని ఆలోచిస్తాం. ఏ విషయమైనా, ఎక్కడ ఏం జరిగినా, ఏ సంఘటన జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా దానికి ముఖ్య కారణం పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులే. ముందుండి ఎంత ఇబ్బంది అయినా 24 గంటలు ప్రజల కోసమే పంపించే వ్యక్తులు ఎవరంటే పాత్రికేయ మీడియా మిత్రులు చెప్పుకోవచ్చు. వాళ్ళకు ఫ్యామిలీలకు అందుబాటులో ఉండకుండా కూడా ఉదయం ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిందంటే గంటల తరబడి ఎక్కడనే ఉంటారు. వాళ్ళు భోజనం చేసినా చేయడానికి కూడా ఎవరికి తెలియదు. మేము లీడర్లకు కానీ అధికారులు కానీ ఫస్ట్ పాత్రికేయ మిత్రులతో ఫోన్ చేస్తాం, అక్కడ ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఏం జరిగింది అని. మాకు క్లియర్గా క్లారిటీ తెలుసుకోవాలంటే పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు ఫోన్ చేసి మేము అనుకుంటాం. రాముల గురించి చెప్పాలంటే షాబాద్ మండలంలో మా అందరి మిత్రులు రామచంద్ర కానీ, రమేష్ కానీ, మిగతా మా మిత్రులు రావు కానీ, శ్రీనివాస్ గారి మిగతా ప్రతి ఒక్కరు నాకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలన డిపార్ట్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సౌకర్యుడు అని చెప్పుకోవచ్చు. షాబాద్ మండలంలో పాత్రికేయులు, మీడియా మిత్రులు అందరితోటి నాకు సోదరులుగా, నాతో పర్సనల్ గా ఉండే వ్యక్తులు ఇక్కడ చేవెళ్ళ కానీ, షాబాద్ కానీ, మహిళాబాద్ కానీ. ఎందుకంటే నేను రోజు ఈ మండలంలో రెగ్యులర్గా ఆల్మోస్ట్ డైలీ వాళ్ళతో టచ్లో ఉన్న వాళ్ళ కార్యక్రమాలు, నా కార్యక్రమంలో ప్రతి దాంట్లో వాళ్ళు ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే రాముల గురించి షాబాద్ మండలంలో చూస్తే ఏ కార్యక్రమాలైనా కూడా ఎంతనే ఉండేవాడు, కానీ ప్రతి విషయంలో ప్రజల గురించి కానీ, మనందరి గురించి కానీ తప్పించే వ్యక్తి. పేపర్లో చూస్తే, ఆంధ్రప్రభ పేపర్లో చూస్తే రాముడు న్యూస్ ఖచ్చితంగా ఉండేది. పార్టీల కథాయుద్ధంగా ఎవరిది ఏ కార్యక్రమం అయినా కూడా ఆంధ్రప్రభ రిపోర్టర్ ఖచ్చితంగా ఉండేది. ఇక్కడ కూడా అడవుడు చేయించేవాడు కాదు. అందరితో పార్టీల ఖచ్చితంగా వివిధ అందరితోటి మంచి ఉండే వ్యక్తి ఎవరంటే రాములు గారని చెప్పుకోవచ్చు. ఏదైనా నా దగ్గర పర్సనల్గా అవసరం ఉండి పని వచ్చి ఏదైనా ఫోన్ చేయించేది ఉంటే చిన్న పనికి ఎంత టెన్షన్ పడేవాడు అంటే నిజంగా మన మీడియా మిత్రులు చాలా మంది చూస్తుంటారు. ఎవరో ఫోన్ చేసి గట్టిగా బెదిరించో, గట్టిగా అడుగుతాం. రాములు అనేవాడు నా దగ్గర చాలా సందర్భాల్లో వచ్చాడు. పక్క వ్యక్తికి తెలియకుండా, ఎంత చిన్న పని అనేది ఎంత పెద్ద పక్క వ్యక్తికి తెలియకుండా ఫోన్ చేయించుకొని పని చేయించుకునేవాడు. నేను అంటే చాలా సందర్భాల్లో, అరే మీరు మీడియా పత్రికా సోదరులు మీరు ఫోన్ చేస్తే కాదన్నా లేదన్నా, మీరు చేయాల్సిందే, మీరు చేస్తే నాకు పని అయిపోతుందని తెలుసు. లాస్ట్ ఈ జరిగిన కొద్ది రోజుల ముందే వాళ్ళ భార్య వచ్చిండు. ఎమ్మడే ఏంది రాములు అంటే ఈ రోజు 1 hour టైం ఉంది, 1 hour టైం ఉంది, పోతే మా భార్య మంచి పోస్ట్ ఇస్తారన్న అని చెప్పాడు. అరే నువ్వు 1 రోజు 2 రోజుల ముందు చెప్పేది లేదన్నా, ఇప్పుడు ఉన్నది అన్న స్థలంలో ఉన్నారు, అక్కడ ఉన్నది మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడే పని అయినా కూడా వారం తర్వాత నేను ఫోన్ చేసిన అయ్యిందా లేదని, ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది ఏంటంటే లేదన్నా అయ్యింది అంటే అయినప్పుడు కానీ కానప్పుడు కానీ సంతోషం బాధ చెప్పుకునే వ్యక్తి కూడా కొన్ని రాముడు కాదు. సంతోషం వచ్చినప్పుడు సంతోషపడేవాడు కాదు, బాధ వచ్చినప్పుడు నన్ను చెప్పేవాడు కాదు. ఈ ఇబ్బందికరమైన విషయంలో ఆ రోజు నొప్పి వస్తుందని నిజంగా కూడా మా మీడియా సోదరులు కానీ మా మిత్రుల మీద ఎవరికి చెప్పినా కూడా వాళ్ళ సజెషన్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే నాకు మిత్రుడు సోదరుడు శేఖర్తో పాటు ప్రతి పౌర్ణమికి నాకు అక్కడ దాంట్లో కనపడుతుంది. ఏం శేఖర్ ఎవరంటే రాములతో ఉన్నాడు అన్నాడు. అంటే ఖచ్చితంగా రాముల గురించి చెప్పాలంటే సేవభావం, ప్రతి ఒక్కరితో మంచిగా ఉండాలి, అన్నదమ్ములు లెక్క ఉండి ఏ కార్యక్రమంలో అయినా ముందుండే వ్యక్తి ఎవరంటే మనం రాములని చెప్పుకోవచ్చు. ఇందాక నేను సలీంబాయి చెప్పినట్టు, రమేష్ గారు చెప్పినట్టు, మా యాదవ్ గారు ఇందాక వస్తుంది అదే ఫస్ట్ చెప్పాను.
ఈ సంతాప సభకు వచ్చిన వల్ల మాకు మాట ఇచ్చుకోవాలి ఖచ్చితంగా అని. ఏదైతే మీరు ప్రైవేటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ గురించి అడుగుతుందో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ఖచ్చితంగా తెలియజేస్తారు. మీరు ఏదైతే చెప్తారో ఖచ్చితంగా రేవంత్ చేయించే బాధ్యత మీద తీసుకొని ఖచ్చితంగా చేయిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జర్నలిస్టులు ఒక ప్రోగ్రాం మన జిల్లాలో వ్యాప్తంగా పెట్టినప్పుడు అక్కడ ఐటీ మినిస్టర్ గారిని చంద్రబాబు గారిని తీసుకొని పాకిస్తాన్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయిస్తామని మాట ఇవ్వడం జరిగింది. మనకి ఏదో కోర్టులోకి ఇది ఏదో కోర్టులో నడుస్తుంది, సుప్రీంకోర్టులో నడుస్తుంది అనే ఉద్దేశంతో కొద్దిగా ఆగినట్టుంది. ఖచ్చితంగా మీకు పాటించే బాధ్యత మన ప్రభుత్వం అంతే. మీకు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైతే మీరు కోరుకుంటారో అది ఖచ్చితంగా ప్రారంభించారు హాస్పిటల్ విషయం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా అలివేలు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. కాంతారెడ్డి గారు, అదేవిధంగా షాబాద్ సర్పంచ్ అశోక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మాజీ సర్పంచులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు రామరెడ్డి గారు, అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వామి సార్ గారు, అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు, చెన్నయ్య గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మాజీ సర్పంచ్ పాండాల గారు, బీసీ సంఘం మండల నాయకులు నరసింహ గారు, మన పోతుల సర్పంచ్ పామిన నరసింహ గారు, అదేవిధంగా మన కేశవగూడెం సర్పంచ్ తమ్ముడు, మన నాలుగూడ సర్పంచ్ మహేంద్ర, అదేవిధంగా మల్లేష్ పిఎస్ఎస్ చైర్మన్ వైస్ చైర్మన్, అదేవిధంగా ఉప సర్పంచ్ షాబాద్ ఉప సర్పంచ్ రాహుల్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా అంతరం సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ అన్ని పత్రికా మిత్రులకు అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాము చాలా సంవత్సరాల నుంచి మాకు పరిచయం. దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం ఆయన కన్సల్టింగ్ నాకు ఏదైనా ఒక పత్రికల పనిచేస్తానా మాకు కావాలి అంటే అప్పుడు చనిపోయాడు నారాయణ దాసు, ప్రపంచి నారాయణ దాసు చేవలో ఉంటుంటే పోతుల అశోక్ గారు స్టేజ్ పైకి రావాల్సిన కోరుతుంది. ఆయన కొన్ని మాట్లాడితే ఇంకా రాము ఉన్నాడు, మంచి వ్యక్తి కావాలి అంటే అప్పుడు చెవులో గోపాలన్నతో మాట్లాడి ఈయనకు రాములకు ఈ ఆంధ్రప్రభ రిపోర్టర్ మాట్లాడితే ఆయన అవకాశం ఇప్పించాడు గోపాల్. అది అంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఒకే పత్రికలు నమ్ముకున్నాడు. ఆయన కమర్షియల్గా కాకుండా ఏదైతే వార్తలు వాస్తవంగా జరిగినటువంటి సంఘటనలు ఆయన పత్రికలలో రాసేవాడు, అందరికీ సమాన గౌరవం ఇచ్చేవాడు. సరే, ఎవరైనా ఏదో సమయంలో అందరూ కూడా మరణిస్తాం, కానీ ఈ పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఉన్నటువంటి కాలంలో మనం ఈ సమాజం పట్ల, ప్రజల పట్ల, మన తోటి వారి పట్ల మనం ఎట్లా మెలిగినామో, ఎట్లా జీవించినామో, మన జీవితం ఏంటి అనేది ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో ఈ భూమి ఏర్పడడం నుంచి ఎన్నో కోట్ల జీవులు పుట్టినవి, గిట్టినవి. అదేవిధంగా మనిషి కూడా పుడతాడు, చనిపోతాడు. కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వారికి మధ్యలో ఏదైతే కాలంతో ఆయన చేసినటువంటి, ఆయన నిర్వహించినటువంటి, ఆయన వెలిగినటువంటి, ఆయన ప్రజల పట్ల, ఇతరుల పట్ల, సమాజం పట్ల ఎట్లా వ్యవహరించిందో ఆయన అనేది ఇంపార్టెంట్. దాన్ని మనం గుర్తిస్తాం. దాన్ని బట్టే వాళ్ళకు చరిత్రలో స్థానం ఉంటుంది. ఈరోజు వేల మంది, చాలా మంది కూడా రోజు కోట్లాది మంది చనిపోతూ ఉంటారు, కానీ వాళ్ళు లెక్కలేదు. ఎంతోమంది చనిపోతారు, పుట్టుతారు కానీ కొంతమంది ఎవరైతే సమాజం కోసం, ప్రజల కోసం ఆలోచించి వాళ్ళు త్యాగం చేస్తారో, విశ్వాసంగా ఉంటారో, అందరితో కలిసిమెలిసి ఉంటారో, వాళ్ళు గుర్తింపు పొందారు చాలా కాలం.
అట్లా ఆ కోపం చెందినటువంటి వ్యక్తి రాములు గారు. ఆయనతోటి మనం మిస్ కావడం చాలా బాధాకరం. నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఒక 40 సంవత్సరాలు దాటినటువంటి అందరినీ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఒకసారి మీరు అందరూ కూడా అన్ని టెస్టులు చేసుకోండి. ఈ రోజు మనకి శైలి అంతా కూడా మారిపోయింది. ఇంతకుముందు అంటే మనం శ్రమ చేసేవాళ్ళం, ఒక సరైన తిండి తినేవాళ్ళం. కానీ ఇప్పుడు అన్ని కూడా మెడిసిన్తో సంబంధించినవి. అసలు ఏం తింటున్నామో అన్ని ఫాస్ట్ ఫుడ్, రకరకాల ఫుడ్ తింటా ఉన్నాం. ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తినడం లేదు మనం. కాబట్టి మంచిగా ఉన్నాం, కానీ అది గుండెపోటు కానీ ఏదో వచ్చిందా కూడా తెలుస్తలేదు. కాబట్టి మీరందరూ కూడా చెక్ చేసుకోవాలని చెప్పి, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ఎందుకంటే మనం ఒక వ్యక్తిని కోల్పోతే ఈరోజు రాములు కోల్పోయినటువంటి ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది, ఎంత ఇబ్బందులు అవుతుందో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మీ ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా నా రిక్వెస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమంటే ఎంత మీద ప్రాబ్లం సరి చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళకు ఎల్లవేళగా నా నుంచి ఏ సహాయం కావాలన్నా నా శక్తి మేరకు చేయడానికి నేను ముందు ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేసి పాత్రికేయులకు ఒక సంఘీభావ మనం ఉండడం అనేది కూడా ఒక మంచి వాతావరణానికి మంచి వాతావరణాన్ని సృష్టించింది. ఇట్లాంటివి ముందు కొనసాగాలని కోరుకుంటూ, నాకు ఈ సంవత్సరాల సభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను.